ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే మన ఆర్ఆర్సీ గ్రూప్ డి సిసిఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా. ఓకేనా, వీళ్ళ కోసం అయితే అఫీషియల్ నోటీస్ 2019 నోటీస్ అనమాట. ఇది ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఏంటంటే మన సిసిఏ వాళ్ళకైతే కట్ ఆఫ్ అనేది ఇప్పుడు 2/3 అంటారు కదా, నెక్స్ట్ 1/3 అంటారు కదా, ఇవన్నీ అసలు ఉంటాయో ఉండవు అని చెప్పేసి అయితే ఈ నోటీస్ మీకైతే ప్రూఫ్ అనేది మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా, అది చూడండి, ఇది కంపల్సరీ 2/3 అయితే ఉంది. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో చేయడం జరిగింది, ఇది ప్రూఫ్ అనేది ఏంటి అని చెప్పేసి అయితే నేను ప్రూఫ్ అనేది మీకు అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఓకేనా, ఈ 2/3 అనేది ఏ విధంగా చేస్తారు, నెక్స్ట్ 1/3 అనేది ఏ విధంగా చేస్తారు, మినిమం ఇన్ని మార్క్స్ వచ్చి మీరు క్వాలిఫైయింగ్ అని అవుద్ది అని చెప్పేసి అయితే కట్ ఆఫ్తో సహా మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, అది చూడండి, మనం చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ చూడండి ఇక్కడ ఈ నోటీస్లోని. ఓకేనా, ఇదైతే వెస్ట్రన్ రైల్వే ముంబై నుంచి అయితే 2019లో అయితే రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది చూడండి అమ్మా, ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ డివి బేస్డ్ నార్మలైజ్డ్ మార్క్స్. ఓకేనా, అంటే మనకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళైతే ఎలాగంటే ఏంటంటే నార్మల్గా ఎగ్జామ్ రాస్తారు కదా, వీళ్ళ ఎగ్జామ్ మార్క్స్ బట్టి వీళ్ళకైతేనే చేయడం అనేది జరుగుతుంది. ఇదైతే మీకు అవసరం లేదు. ఓకేనా, సిబిటి అయితే మీకు అనేది పీడబ్ల్యూ అయితే అవసరం లేదు. అయితే మన సిసిఏ వాళ్ళ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, సిబిటి. ఓకేనా, ఇది చూసుకోండి, సిసిఏ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ టీవీ బేస్డ్ అంది 2/3 అనమాట. ఓకేనా, 2/3 అయితే ఇక్కడ ఉండడం అనేది జరిగింది చూడండి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ వెయిటెడ్ నార్మలైజేషన్ మార్క్స్ ఆఫ్ సిబిటి ప్లస్ 1/3. ఓకేనా, 1/3 ఆఫ్ స్కేల్డ్ ఎన్సిబిటి మార్క్స్. ఓకేనా, ఎన్సిబిటి మార్క్స్ అంటే ఇప్పుడు ఎన్ఈఎస్ అంటారు కదా, అదే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్. అయితే ఏమంటారు చూడండి, ఇక్కడ సిబిటి అని ఇచ్చాడు కదా, సిబిటి ప్లస్ అంటే 1/3 ప్లస్ 1/2 ప్లస్ 2/3 ప్లస్ 1/3 అనమాట. ఓకేనా, ఇది అనేది చేస్తాను అనమాట, కంపల్సరీ చేస్తాను అనమాట. అర్థమైంది కదా, 2/3 సిబిటి మార్క్స్ ప్లస్ 1/3 ఎన్ఏసి. ఓకేనా, ఈ రెండనే నార్మలైజేషన్ చేసి మీ ఫైనల్ స్కోర్ ఎంత అని చెప్పేసి అనేది సిసిఆర్కి అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మీ సిబిటీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్ వచ్చాను, దీన్ని 2/3 అనేది చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఎన్ఏసీలో ఎన్ఏసి సర్టిఫికేట్ ఒక 90% వచ్చి దీన్ని 1/3 అనేది చేస్తారనమాట. అది చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే పీడిఎఫ్లో వదిలేయండి. ఓకేనా, సిసిఏ యూఆర్ చూసుకున్నట్లయితే 48 ఉన్నది కట్ ఆఫ్. ఓకేనా, సిసిఏ ఓబీసీ ఎస్సీ ఎస్టీ చూసుకుని 38 ఉండడం అనేది జరిగిందనమాట. ఓకే, అర్థమైంది. ఇదైతే అఫీషియల్ నోటీస్ అని, అఫీషియల్ అంటే అది 2019 నోటీస్ అనమాట. అది కంపల్సరీ 2/3 అనేది ఉంటుంది అనమాట సిబిటి ఎగ్జామ్స్కి. ఓకేనా, మీరు చాలామంది అంటుంటారు, మీరు ఏంటంటే అన్న ఇంకా 30 మార్క్స్ సిబిటీలో వచ్చేస్తే నెక్స్ట్ 90% వచ్చింది కదా, ఇక్కడ 30 మార్క్స్ వచ్చేస్తే 60 మార్క్స్ జాబ్ వచ్చేది అనుకుంటున్నారు. ఓకేనా, ఈ విధంగా అయితే అవ్వదు అనమాట, కంపల్సరీ 2/3 అనేది చేస్తాడు. ఓకేనా, మీ సిబిటీలో 50 మార్క్స్ వస్తే 2/3 చేస్తే ఒక 23 దగ్గర అనేది వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. అది చూడండి, మీ క్లారిటీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ అనేది జరుగుతుంది. ఓకేనా, అది చూడండి, రైల్వే అప్రెంటిస్ గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్. ఓకేనా, చూడండి, ఎన్ఈఎస్లో మీకు ఒక 90% వచ్చిన దాన్ని 1/3 చేస్తాను అనమాట. చూడండి, 1:90 చేస్తే 30 మార్క్స్ అని ఇక్కడ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ యాక్ట్ అప్రెంటిస్ సిబిటి మార్క్స్ చూసుకున్నట్లయితే, అంటే మీరు గ్రూప్ డి సిబిటి రాస్తారు చూసుకున్నట్లయితే ఒక 50 మార్క్స్ వస్తే దాన్ని 2/3 చేస్తే ఒక 33 మార్క్స్ వస్తాయి అనమాట. ఓకేనా, టోటల్ చూసుకున్నట్లయితే 2/3 మాత్రం 63 మార్క్స్ అనేది మీకు అనేది రావడం అనేది జరుగుతుంది, మినిమం 63 అనమాట. ఓకేనా, నేను అంతకుముందు ఇదే మీకు తీసుకునే వీడియో చేయడం జరిగింది, 63 మార్క్స్. ఓకేనా, ఆ పేపరు హార్డ్ బట్టి మీకు అనేది ఇన్ కేసు కలిసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇదైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కావాలండి. ఓకేనా, అయితే కంపల్సరీ ఒకసారి చూడండి, చూపిస్తాను. కంపల్సరీ అనేది 2/3 అనేది సిబిటికి చేస్తాడనమాట. ఓకేనా, 50 అయితే అది చూసారు కదా, 33 వచ్చాను కదా, అలాగైతే మీకు అనేది అవుతుంది అనమాట. ఓకేనా, అయితే కంపల్సరీ చేస్తారు కాబట్టి మన సిసిఏ వాళ్ళైతే ఉన్నారు కదా, కొంచెం అనేది హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అయితే చాలామంది అనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు అన్న, అయితే ఇప్పుడు ఒక 30 మార్క్స్ సిబిటీలో వచ్చేస్తాయి. ఓకేనా, మీకు అన్నీ వేసి ఒక 90% ఉంది. ఓకే, దీన్ని 1/3 చేస్తే 30 వచ్చేస్తే ఒక 60కి అలా జాబ్ వచ్చేది అనుకుంటాను. ఓకేనా, అది మీరు ఏంటంటే సిసి కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ అనే వాళ్ళు సిబిటీలో అయితే మట్టుగా మినిమం ఒక 60 బిలో తెచ్చుకుంటే బెటరు, అంటే ప్లస్ సేఫ్ జోన్ ఉన్నమాట ఈ రోజుల్లో. ఎందుకంటే ల్యాక్స్లో ఉన్నారనమాట అప్రెంటిస్ చేసి స్టూడెంట్స్. ఓకేనా, వేకెన్సీ అనేది తక్కువ.
ఎందుకంటే ఒక 1,00,000 వేకెన్సీ వస్తే 20% రిజర్వేషన్ అంటే 20,000 వేకెన్సీ అనేది ఇస్తున్నారు. ఈ ల్యాక్స్లో ఫుల్ కాంపిటీషన్ అవుతుంది కదా, ఓకేనా. అయితే ఒక పోస్ట్కి ఒక 10 మెంబర్స్ దగ్గర వెళ్ళిపోతున్నారు, ఓకేనా, అర్థమైంది కదా. ఇందువల్ల ఫుల్ కాంపిటీషన్ అనేది ఎక్కడ అనేది పెరిగిపోతుందండి, ఓకేనా. అది చూడండి, CCA UR 40 అని ఉంది, CCA OBC అనేది 30 ఉంది. ఇక్కడ నుంచి అయితే ఈ 2024కి అయితే దాన్ని కొంచెం ఒక 5 మార్క్స్ అనేది పెరిగి ఉంటుంది, ఓకేనా. OBC 35 ఇచ్చినా ఆశ్చర్యపోకర్లేదు, ఓకే, ఎందుకంటే కాంపిటీషన్ అంత ఉంది, అర్థమైంది కదా. 2/3 అనేది ఏ విధంగా చేస్తాడు, ఓకేనా. 2/3 ప్లస్ 1/3 చేసి మీ నార్మల్ చేసి మార్క్స్ అనేది ఇక్కడ అనేది వేయడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. ఒకసారి ఇదైతే చూసుకోండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఓకేనా, అర్థమైంది కదా ఏ విధంగా చేస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఓకేనా, అర్థమైంది కదా. అది చూడండి, నెక్స్ట్ నాకు చాలామంది అన్న GM పవర్ గురించి చెప్పండి అన్న, ఓకే, ఇది అడుగుతుండ్రు. ఈ GM పవర్ ఇటువంటివన్నీ ఏం లేవండి, ఓకేనా. ఇది అనేది 2016 బిఫోర్ అనేది ఒకప్పుడు అయ్యేది, ఇప్పుడైతే అవ్వట్లేదు అనమాట. దీని గురించి చాలా ప్రొటెస్ట్లు అయితే చేస్తాను, ఏదైతే అయ్యే అవకాశాలు అనేది అయితే మటుగా కనిపించట్లేదు అనమాట, ఓకేనా. ఇన్ కేసు అవ్వచ్చు ఫ్యూచర్లోనే, చూద్దాం అదేంటి అయ్యే అవకాశం అయితే ఇప్పుడైతే ఒక 90% అయితే అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు, ఓకే. దీని గురించి అయితే మీరు ఆలోచించకండి, ఎందుకంటే మీరు CCA వాళ్ళు కాబట్టి మీకు 20% రిజర్వేషన్ వస్తుంది. నెక్స్ట్ వితౌట్ పీఈటీ అనేది ఉండదు, ఓకేనా. ఎగ్జామ్ ప్లస్ మెడికల్ అనమాట, ఓకేనా, జస్ట్ కంప్లీట్, ఓకేనా. ఎందుకంటే మీకు NSCలో మార్క్స్ అనేవి కలుస్తాయి కాబట్టి CBTలో ఒక 50 తెచ్చుకోండి, అంటే 100 మార్క్స్కి ఒక 50 అనేది మీరు టార్గెట్ పెట్టుకున్నట్లయితే దీన్ని 2/3 చేస్తే ఒక 33 వస్తాయి, ఓకేనా. ఇప్పుడు 90 ఇక్కడ 90% వచ్చింది అనుకోండి NSCలో, ఏముంది, ఓకేనా. ఒక NSC 33 ప్లస్ 30 63 దగ్గర అనేది రావడం వస్తుంది కదా, అంతే కదా. మినిమం రాసుకోవడం అనేది మీరు అది టార్గెట్ చేయండి, ఓకేనా. మినిమం రాసుకోవడం ఒక 50 అబోవ్ 50 ప్లస్ 50 మైనస్ అంటే మినిమం ఒక 45 దగ్గర SC/ST తెచ్చుకున్నా కొంచెం బెటర్ దెన్ స్కోర్ లేదా ఉండడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా, అర్థమవుతుంది అందరికన్నా. అది చూడండి, కంపల్సరీ 2/3 అనేది చేస్తాడు, ఓకేనా. సో CBT ప్లస్ అని ఎక్కడైతే ఉండడం జరిగింది కదా, ఇదైతే ఫేక్ అయితే కాదు, ఇదే 2019 నోటీస్ అనమాట, ఓకేనా. ఇది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఓకే, నెక్స్ట్ GM పవర్ ఇవన్నీ అనుకొని అయితే టైం వేస్ట్ చేయకండి, ఓకేనా. CCA కాబట్టి మీరు అనేది అప్రెంటిస్ చేసిన అందరూ కూడా కంపల్సరీ అబౌట్ ఆ రీజనింగ్ అవన్నీ రీజనింగ్ 30 మార్క్స్ ఉంటాయి కదా, రీజనింగ్ జనరల్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను, ఓకేనా. రోజైనా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ చేస్తాను, కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. అలాగే మన ఈ వీడియోస్ షేర్ చేయండి, ఓకేనా. ఎందుకంటే ఇది చాలామంది తప్పుడు ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది, ఇది నేను చాలామంది విన్నాను, ఓకే. నేను కామెంట్ సెక్షన్ చాలా కామెంట్స్ ఇచ్చారు, 2/3 అంటుంటారు కదా మీరు, ఇది ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి నాకు చాలామంది మొహం మీద అడగడం జరిగింది, ఓకేనా. ఇదైతే ప్రూఫ్ అండి, ఓకేనా, ఇదే ప్రూఫ్, ఓకేనా, ఇదే ప్రూఫ్, చూసారు కదా, ఇదైతే ప్రూఫ్ అనేది, ఓకేనా. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈసారి CCA చాలామంది కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది యూఆర్ కొంచెం 45కి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో SC/ST OBC చూసుకుంటే 35కి వెళ్ళిపోయిన అవకాశం ఆశ్చర్యపోకర్లేదు, ఓకేనా, అర్థమైంది కదా. అది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. అయితే మీకు కొంచెం అర్థమై ఉంటుంది, ఇది మొత్తం నోటీస్ అయితే అర్థమై ఉంటుంది, ఒకసారి దీన్ని కూడా కొంచెం అలా చూసుకోండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అనేది మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి, ఓకేనా. మీకు ఏ విధంగా మీకు ఇంకే వీడియోస్ కావాలన్నా నీకు CCA ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓకేనా. CCA గురించి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు మార్క్స్ మీకు ఏ వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఆ వీడియోతో మీ ముందుకైతే రావడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను అనమాట, ఓకేనా, అర్థమవుతుంది కదా. అంటే మీకు ఈ వీడియో కావాలన్నా, ఓకే, నేను చాలామంది అడుగుతుంటారు GM పవర్ అని చెప్పేసి, దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను, ఓకేనా. నెక్స్ట్ టోటల్ యాక్ట్ అప్రెంటిస్ స్టూడెంట్స్ చదువుతున్నారు, దీనికి కూడా మీ ముందుకు ఒక వీడియో తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట, ఓకేనా. కొంచెం ట్రై చేస్తాను, ఓకేనా. ఇది కూడా మీ ముందు ఒక వీడియో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. ఇంకా నెక్స్ట్ మన RRB ALP ఎగ్జామ్స్ అయినది అవుతున్నాయి కదా ప్రజెంట్, వీటి మీద ఫోకస్ చేయండి, CCAలో అప్లై చేసి ఉంటారు, ఓకేనా. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండి. నెక్స్ట్ మన RRB టెక్నీషియన్ ఎగ్జామ్ కూడా ఉంది, ఓకేనా. దీనికి కూడా బాగా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉండండి, ఓకేనండి. దీనికి కూడా బాగా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను, ఓకేనా. అయితే ఈ విధంగా CCA వరకు అయితే ఈ విధంగా ఉంది. CCA చేయడం వల్ల బెనిఫిట్ అంటే ఏం లేదు, అంటే కొద్దిగా కష్టపడాలన్నమాట, ఓకేనా. ఏదైనా కొంచెం మినిమం హార్డ్ వర్క్ అనేది చేస్తే కానీ మీకు ఏదైనా
ఫలితం ఉంటుంది. ఓకేనా, మీరు హార్డ్ వర్క్ అనేది చేస్తేనే ఎక్కడైనా మనకి అది ప్లస్ పాయింట్ అనేది దేవుడు కూడా 1% లక్ ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు హార్డ్ వర్క్ చేయకుండా మీరు ఏమనుకుంటున్నారంటే CCA మాకు అయిపోయింది కదా, జాబ్ వచ్చేసింది, ఓకేనా, ఒక 10 మార్కులు CBTలో తెచ్చుకుంటాం అయిపోద్ది, ఓకేనా, అయితే NESCలో ఒక 99% చేస్తున్నాను, 33 మార్క్స్ వస్తే నో ప్రాబ్లం, ఏం కాదు, ఓకేనా, 45 మార్క్స్ జాబ్ వచ్చేది అనమాట. అది ఇప్పుడు 2018 2019 ఇప్పుడు వరకు అనమాట. ఓకేనా, ఇప్పుడైతే 2024 చూసుకున్నట్లయితే ఫుల్ కాంపిటీషన్ అమ్మ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఫుల్ కాంపిటీషన్ ఉందన్నమాట. ఓకేనా, ఈ కాంపిటీషన్కి అయితే మీకు అనేది అస్సలు 1/2 కూడా సాల్ట్ అనమాట ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే మనం RPF NTPC ఎక్కడ చూసుకున్నట్లయితే 145 పోస్టులకి 2 lakhs అబౌవ్ అనేది అప్లై చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా కాంపిటీషన్ ఉంది. ఓకేనా, ఒక వీడియో అయితే బాగా లెంత్ అయిపోయింది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని బట్టి పూర్తి చూడండి. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.